జై శ్రీకృష్ణ అండి. మీ అందరికీ నేను మీ నరేష్ని. ట్రిప్ విత్ నరేష్లో ఈసారి నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను నవనరసింహస్వామి క్షేత్రానికి సంబంధించిన మరొక అద్భుతమైన ఆలయానికి. ఈ ఆలయం యొక్క పేరు తెలుసుకునే ముందు ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చింది, అలాగే స్వామివారు అక్కడ ఎలా ఆవిర్భవించారో ఒకసారి మనం తెలుసుకుందాం. స్కంద పురాణం ప్రకారం పూర్వం యాద మహర్షి అని ఒక మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి విష్ణుమూర్తి యొక్క అపారమైన భక్తుడు. ఒకసారి ప్రహ్లాదుడి గురించి హిరణ్యకశిపుడిని సంహరించిన ఉగ్ర నరసింహస్వామి రూపాన్ని చూడాలి అనుకుంటాడు. దాని గురించి చెట్లు, వాగులు, వంకలు, అడవులు, కొండలు, గుట్టలు అన్నీ తిరుగుచుండగా చివరకు ఆంజనేయ స్వామి వారే స్వయంగా దర్శనమిచ్చి, నీకు వచ్చిన ఈ కోరిక నీ ఒక్కడి గురించే కాదు, లోక కళ్యాణం గురించి కూడా, కనుక ఒక రావి చెట్టు కింద తపస్సు చేయమని చెప్పేసి సలహా ఇస్తాడు. పైగా ఆ తపస్సుకి అండగా ఆంజనేయ స్వామి వారే ఉంటారు. కాబట్టి ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారుగా ఉంటారు. తర్వాత కొన్ని సంవత్సరాల వరకు కఠోరమైన తపస్సు చేయగా ఆ మహర్షికి స్వామివారు 5 నరసింహస్వామి రూపాల్లో దర్శనమిస్తారు. కాబట్టి ఆ క్షేత్రం పంచనరసింహస్వామి క్షేత్రాలుగా దర్శనమిస్తుంది. తర్వాత ఎప్పుడైతే దర్శనమిస్తారో మహర్షిని స్వామివారిలో ఐక్యం చేసుకుంటారు. తర్వాత అంతర్ధానం అయిపోతారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ చరిత్ర మొత్తం త్రేతాయుగం నాటిది. తర్వాత కలియుగ ప్రారంభంలో ఒక కుయజాతి వనితకు కలలో కనపడి అక్కడ ఏర్పడ్డ ఆ పంచనరసింహస్వామి రూపాలను బయటికి తీసి పూజలు చేయమని చెప్పేసి అంటాడు. అక్కడ పంచనరసింహస్వామి రూపాలను ఒక మహర్షి వల్ల ఆవిర్భవించారు. ఆ మహర్షి పేరు యాద మహర్షి. కాబట్టి ఆ క్షేత్రాన్ని యాదాద్రి అని అంటారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి జిల్లాకి సంబంధించిన ఆలయం. ఈ ఆలయం చేరుకునే దానికి పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రెండు కూడా అవైలబుల్ ఉంది. ఇంతటి చరిత్ర కలిగిన ఆలయాలని ఇంకా ఎన్నో మీ ముందుకు తీసుకురావడానికైతే నేను నా ప్రయత్నం అయితే చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా తప్పకుండా క్లిక్ చేయండి. సో ఇక ఆలస్యం చేయకుండా ట్రిప్ విత్ నరేష్ని, మీ జర్నీని నాతో పాటు కొనసాగించాలి. పదండి, మీ ప్రపంచాన్ని వదిలే నా ప్రపంచానికి, రాగి ప్రపంచానికి అయితే వెళ్దాం. నేనున్న ప్రదేశం నుంచి యాదగిరిగుట్టకు చేరుకునే దానికి జేబీఎస్ బస్టాండ్ వరకు అయితే వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. శరీరం స్వరూపం యథావాకయత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం గురోరంగ్రి పద్మే మనశ్చేన లగ్నం తతః కిం కలత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం. జేబీఎస్ బస్టాండ్ నుంచి యాదగిరిగుట్టకు వెళ్ళడానికి 200 రూపాయలు బస్ ఫేర్ అయితే అయ్యింది. ఒకళ్ళకి 100 రూపాయలు, ఇద్దరికి 200 రూపాయలు బస్ ఫేర్ అయితే అయ్యింది. అలా 1.5 గంట జర్నీ సమయం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలలో కల్లా పావన పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయానికైతే చేరుకున్నాం. ఇక్కడ నుంచి ఆలయానికి చేరుకునే మార్గం మెట్ల మార్గం నుండి బయలుదేరాం. ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ మార్గమే గిరి ప్రదక్షిణ చేసుకునే మార్గం. మధ్యాహ్నం 11 కావడంతో ఎండ విపరీతంగా ఉండడంతో మేమైతే మొదట దేవుణ్ణి దర్శించుకొని సాయంకాల సమయంన ఎండ కొద్దిగా తగ్గిన తర్వాత గిరి ప్రదక్షిణ చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇది మెట్ల మార్గం, స్వామివారి చేరుకునే దానికి మెట్ల మార్గం. ప్రసాద
ఆలయ పునరుద్ధీకరణ జరిగిన తర్వాత నేను రావడం మొదటిసారి కాగా ఆలయ ప్రాంగణం మొత్తం ఎంతో పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంచుతూ ఆలయ మెట్ల ప్రాంగణాన్ని కూడా భక్తులను మైమరిపిస్తూ ఉంటుంది. పాదరక్షకులు కిందే వదిలేసి ఆ మెట్ల మార్గమున నడకను సాగించిన మేము ఆ ఎండ దెబ్బకి కాళ్ళు చాలా ఎర్రగా మారడం అయితే జరిగింది. ఎప్పుడైతే మేము ఆలయాన్ని చేరుకున్నామో మా అలసట మొత్తం పోయింది. लक्ष्मी नरसिंहाय नमः। ओम लक्ष्मी नरसिंहाय नमः। ఈ ఆలయంలో ముందుగా మనకు దర్శనమిచ్చేది స్వయంభూ అయిన క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి ఆలయం. మీరు కూడా దర్శించండి. ఇప్పుడు మనం చూస్తున్నది స్వామివారి పుష్కరిణి. ఇక్కడ ఒక ఆనవాయితీ ఉందండి. సంతానం లేని దంపతులు స్నానం ఆచరించి స్వామిని దర్శించినచో సంతానం కలుగునని నమ్మకం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఆలయానికి సంబంధించిన పార్కింగ్ ప్లేస్లు. 4 వీలర్ పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్, అలాగే బస్సులు కూడా నడక సాగించలేని వారికి పై వరకు ఫ్రీ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం వెళ్తున్నామో ఇది విఐపి దర్శనానికి వెళ్ళే మార్గము. ఈ మార్గంలో అయితే మనం ఫోన్ పైన వరకు తీసుకుని వెళ్ళవచ్చు. అదే ఫ్రీ దర్శనానికి వెళ్తున్నప్పుడైతే కిందనే డిపాజిట్ చేయాల్సి వస్తుంది. పైన అయితే ఫొటోస్ అవి మొత్తం తీసుకునేదానికి కొద్దిగా విఐపి దర్శనానికి అయితే ప్రాముఖ్యత ఇవ్వడం మంచిది. ఎంతో విశాలమైన ఆలయ ప్రాంగణంలో ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః అనే స్వామివారి నామాలతో భక్తుల మనసులను ఆధ్యాత్మికం వైపు నడిపిస్తూ మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా మారుస్తూ ఉంటుంది. ఆలయ అభివృద్ధి పనులు జరిగిన తర్వాత ఆలయంలో చోటు చేసుకున్నవి అన్నీ ఇన్ని కాదండి. దానిలో చెప్పుకుంటూ వెళ్తే మొదటగా మనం గమనించాల్సింది ఈ క్యూ లైన్లు. ఇవి మన జైన మతస్థులకు సంబంధించిన మాదిరిగా ఉంటుంది. అలాగే రెండవ వైపు మనకు కనపడేది కృష్ణశిలతో నిర్మితమైన, ఒకటే రాయితో నిర్మితమైన దేవాలయ ప్రాంగణం. విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః సదా
శిల్పకళ నైపుణ్యం అంతరిస్తున్న ఈ రోజుల్లో ఇటువంటి ఆలయాన్ని నిర్మించడం అంత ఆషామాషి విషయం అయితే కాదు. ఒకటే రాయితో నిర్మితమైన ఈ ఆలయం చూడటానికి ఎంతో ప్రాచీనమైన ఆలయంగాను, ఆధునిక టెక్నాలజీకి ఏమాత్రం తీసిపోకుండా కొన్ని వందల మంది కొన్ని సంవత్సరాల వరకు రాత్రింబగళ్ళు కష్టపడితే ఈ ఆలయం యొక్క నిర్మాణం ఈ విధంగా నిర్మించడం అయితే జరిగింది, ఆవిర్భవించడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయం లోపల గర్భగుడి ఉన్న ప్రాంతం. ఫోన్ పర్మిషన్ లేకపోవడంతో బయట వరకే ఆలయ ప్రాంగణాన్ని అయితే తీయడం అయితే జరిగింది. నాకు తెలిసి మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఈ స్వామివారి ఆలయంలో ఎంతో చరిత్ర కలిగిన, ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో, ఎంతో అద్భుతమైన ఆలయంలో మనం స్వామివారిని కూర్చొని కొద్దిసేపు మనం ధ్యానమైనా చేసుకోవచ్చు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎలాగైతే ఇప్పుడు తిరుపతిలో ఉన్న ఆనంద నిలయంలో మనల్ని ఒక 2 నిమిషాలు కూడా ఉండనివ్వరు. దేనికంటే అక్కడ ఉన్న ఇప్పుడు పబ్లిక్ కూడా ఎక్కువ కావడంతో ఆ ఫెసిలిటీస్ అనేది లేదు. నాకు తెలిసి ఇక్కడ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అవే రూల్స్ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతాయని చెప్పి అనుకుంటున్నాను. అందువల్ల మనం దొరికిన ఈ సమయాన్ని కొద్దిసేపు ఈ స్వామివారి దగ్గర మాత్రం ధ్యానంలో ఉందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి ప్రసాదాలు విక్రయించే స్థలం. అదేనండి, ప్రసాదాల కౌంటర్. అలాగే ఈ కౌంటర్ వెనక భాగం నుండి వెళ్తే స్వయంభూ అయిన ఆ శివుని ఆలయానికి చేరుకునేదానికి మెట్ల మార్గం కూడా మనకైతే కనపడుతుంది. పైగా ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందండి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఈ యాదాద్రి ఆలయానికి నడక మార్గమున వచ్చి ఈ శివుని ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన వారికి ఆ నొప్పుల నుండి శాశ్వతంగా విముక్తి కలుగుతుంది అని ఒక ఆచారం కూడా ఉంది, నమ్మకం. ఆ నమ్మకంతోనే భక్తులు అందరూ ఇక్కడికి విచ్చేసి స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. లక్ష్మీ నారాయణ నారాయణ హరే హరే, లక్ష్మీ నారాయణ నారాయణ హరే హరే, బోలో నారాయణ నారాయణ హరే హరే, బోలో నారాయణ నారాయణ హరే హరే, భజో నారాయణ నారాయణ హరే హరే, భజో నారాయణ నారాయణ హరే హరే, జయ జయ నారాయణ నారాయణ హరే హరే, జయ జయ నారాయణ నారాయణ హరే హరే, శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే, శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే, तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे, तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे, श्रीमन्नारायण. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయ వెనుక భాగం. ఇందులో మీరు గమనించినట్టయితే అలనాటి శిల్పకళను తగ్గకుండా, అలాగే ఈ ఆధునీకరణమైన టెక్నాలజీని ఉపయోగించి ఇంత మంచి ఆలయాన్ని నిర్మించడం నిజంగా మనమైతే మాట్లాడుకోవాల్సిందే. ఎండ తీవ్రత కొద్దిగా తగ్గిన తర్వాత మరలా మేము కొండ కిందకి దిగి గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత మరలా ఆ లైటింగ్ గురించి మాత్రం మళ్ళా పైకి ఎక్కి స్వామివారిని ఒకసారి మరలా దర్శించి ఈ యాత్రని ముగించాం. నారాయణ హరే హరే, జపో నారాయణ నారాయణ
भजो नारायण नारायण हरे हरे भजो नारायण नारायण हरे हरे जय जय नारायण नारायण हरे हरे जय जय नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे हाँ तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी मंगलम भगवान विष्णु मंगलम भगवान विष्णु मंगलम गरुडध्वज ఇప్పుడు చేసే గిరి ప్రదక్షిణలో మీతో పంచుకోవాల్సింది ఏంటంటే, మహర్షికి 5 రూపాలలో దర్శనం ఇచ్చారని చెప్పేసి మనం ముందుగా అయితే మాట్లాడుకున్నాం కదా. వాటిల్లో మొదటిదైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు, రెండవది యోగానంద నరసింహస్వామి వారు, అలాగే మూడవది జ్వాలా నరసింహస్వామి, నాలుగవది ఉగ్ర నరసింహస్వామి రూపం, నాలుగవది గండభేరుండ నరసింహస్వామి, 5 చివరిది వచ్చేసి ఉగ్ర నరసింహస్వామి రూపం. ఇక్కడ మనకి ఆలయ గర్భంలో, మన ఆలయ గర్భగుడిలో మనకి కనపడేది వచ్చేసి ఏంటంటే, మొదటిదైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, రెండవది అర్చనామూర్తి అయిన యోగానంద నరసింహస్వామి. మనం అర్చనలు అవి మొత్తం ఏదైనా చేపిస్తే ఆ స్వామి వారికి చెందుతుంది యోగానంద నరసింహస్వామి. ఆ స్వామివారిని అర్చనామూర్తి అని కూడా అంటారు. అలాగే జ్వాలా నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి ముందు ఎప్పుడు దీపం వెలిగి ఉంటుంది, అది మనకి సింబల్ అన్నమాట. నాలుగవది వచ్చేసింది, అలాగే నాలుగవదైన గండభేరుండ స్వామి వారు స్వయంభూ అయిన ఆంజనేయ స్వామి వారు, అంటే క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారు. మనం వెళ్ళేదారిలో స్వామివారి ఆలయం పైన, ఆలయం లోపల మనం దర్శనం చేసుకునే ముందు ఆంజనేయ స్వామి వారి దగ్గర గండభేరుండ రూపం కూడా కనపడుతుంది. తర్వాత వచ్చేసి ఈ ఉగ్ర నరసింహ స్వామి రూపము ఈ గిరి ప్రదక్షిణలోనే ఉంటారు అని ఆలయ చరిత్ర. ఇంకా ఈ ఆలయం యొక్క విశేషాలు అయితే చాలా ఉన్నాయి. నేనైతే ఈ గిరి ప్రదక్షిణలోనే చెప్పుకుంటూ వెళ్తాను. చూడండి గిరి ప్రదక్షిణ. అలాగే ఈ ఆలయం యొక్క విశేషాలు, ఆలయం గురించి మనం తెలుసుకోవాలి అంటే, ఒక పాలకుడు, ఒక సేవకుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత, నాకు తెలిసి 1000 సంవత్సరాల తర్వాత అనుకుంటా, ఇటువంటిది మనకే కనపడింది. ఒక పాలకుడు అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో, ఒక సేవకుడు అంటే స్వామివారి ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని మళ్ళా పునరుద్ధరించడం అయితే జరిగింది. भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव. గిరి ప్రదక్షిణ అంటే మనకి కష్టం పడకుండా ఈ రోడ్లు కానివ్వండి, ఒక పార్క్ లాగా, ఒక పార్క్లో మనము వాకింగ్ చేస్తున్నట్టుగా గిరి ప్రదక్షిణ చేసినట్టు కూడా ఉండదు. స్వామివారి పేరు తలుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేసుకుంటూ పోతాం. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా సర్వలోక శరణా. అలాగే ఈ ఆలయము మనకి చూడ్డానికి పాత తరహాగాను, అలాగే కానీ కట్టింది ఈ కేసీఆర్ ప్రభుత్వంలోనే కట్టారు. కానీ చూడ్డానికి మాత్రం ఎంతో చారిత్రాత్మకమైన కట్టడాల్లాగా ఉంటాయి. దేనికంటే ఈ ఆలయం కట్టడానికి 2,50,000 మెట్రిక్ టన్నులు కృష్ణశిలని అయితే వాడడం జరిగింది.
మన గుంటూరు దగ్గర నుంచి తీసుకుని వచ్చారు. ఇవి ఒకటే రాయితో, ఈ కృష్ణశిలతోనే ఒకటే రాయితో ఆలయం మొత్తం నిర్మించడం భారతదేశంలోనే ఇది మొట్టమొదటి ఆలయం. ఇప్పటి వరకు అయితే అటువంటిది ఏం జరగలేదు, చరిత్రలో కూడా లేదు. మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా. అలా గిరి ప్రదక్షిణ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. ఈ ఆలయంలో ముఖ్యంగా మరొకటి మనం గమనించాల్సింది ఏంటంటే రాత్రి సమయంలో లైటింగ్ అండి. మరొక వైకుంఠంలో నిజంగా మన రాత్రుల్లో వైకుంఠంలో గడిపినట్టు అయితే మనకైతే ఉంటుంది. మనకు ఆ ఫీలింగ్ తెప్పించడానికి సినీ పరిశ్రమలో ఉన్న ఆనంద సాయి అనే పర్సన్ ఇక్కడ లైటింగ్ అవి మొత్తము చేశాడు. ఒక్క వైర్ కూడా మనకు కనపడకుండా నిజంగా ఆ టెక్నాలజీ ఎంత టెక్నాలజీతో వాడాడో కానీ అద్భుతం. నిజంగా మనకైతే వైకుంఠంలో ఉన్నట్టే ఉంది. గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా. హరి హరి హరి. ఇంతటి గొప్ప ఆలయ చరిత్ర కలిగిన నవనరసింహస్వామి క్షేత్రానికి సంబంధించిన ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించి స్వామివారి ఆశీర్వాదాలు పొందగలరని భావిస్తూ ఉన్నాను.